రెండు రెండు పాయింట్స్ ఇక్కడ. ఓకే, ఒకటి ఏంటంటే జర్నలిస్టులు, ఈ సోకాల్డ్ జర్నలిజం అనేది చచ్చిపోయింది అనేది మనకు అర్థమైంది. వ్యాపారం చేస్తుర్రు. ఇప్పుడు వ్యభిచారం ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే దానికి వావి వరుసలు ఉండేవి. వ్యభిచారానికి దానికి పైసలు ఇస్తా అంటే అన్నతోటైనా అయ్యతోటైనా వండుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. సో వీళ్ళు అదే చేస్తున్నారు. వీళ్ళు పైసలు తీసుకుంటున్నారు. ఓకే, వీళ్ళు ఏమంటారు, ఎవడు పైసలు ఇస్తే వాని పాట పాడుతున్నారు, వానికి తగ్గట్టుగా కథనాన్ని అల్లుతున్నారు. అంటే అర్థమైంది, వ్యభిచారం చేయడం వల్ల ఒక్కరికే నష్టం జరుగుతుంది. కానీ వీళ్ళు జర్నలిజం అనే వ్యభిచారం చేయడం వల్ల అందరికీ నష్టం జరుగుతుంది. రాష్ట్రానికి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది. అర్థమైందా? సో కాబట్టి వీళ్ళు చాలా డేంజర్. ఇప్పుడు సోకాల్డ్ జర్నలిస్టులు అని చెప్పుకుంటున్న దుర్మార్గులు వెరీ వెరీ డేంజరస్ అయిపోయారు. మనకి వ్యాపారం చేస్తున్నారు దుర్మార్గులు. ఓకే, ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో మీ కామెంట్స్ అవుదాం. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. మనం ఇష్యూ మీద కొట్లాడదాం, పాలసీ బేస్డ్ కొట్లాడదాం. ఓకే, చట్టాల లోపాలని డెఫినెట్లీ సరిదిద్దాలి. ఓకే, ఒకటి నిజంగా సంఘటన జరిగితే, ఓకే, నాకు నొప్పి అయినప్పుడే నేను మందు వేసుకుంటా, ట్రీట్మెంట్ చేసుకుంటా. ఓకే, నిజంగా సంఘటన జరిగితే అది నీ ఇష్టం లేకుండా ఇమ్మీడియట్ గా కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు 3 నెలలకు 6 నెలలకు ఇచ్చినా గానీ, నిజంగా ఇచ్చినా గానీ నేను ఎట్లా ఆధారాలు సేకరించాలి? పోలీసులకు నువ్వు కంప్లైంట్ చేసినావు. ఓకే, తీసుకుంటాడు. తీసుకున్నాక నాకు ఇప్పుడు కోర్టు ఏమంటది, ఐ నీడ్ ఎవిడెన్సెస్ అంటది, ఆధారాలు కావాలంటది. 3 నెలల తర్వాత నేను ఏడికెళ్ళి పట్టుకురావాలి ఆధారాలు చెప్పండి. నువ్వు ఇమ్మీడియట్గా చెప్పినావు అనుకో, నా ఫోరెన్సిక్ టీం వస్తుంది, మొత్తం ఆ యొక్క ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తుంది. అప్పుడు మేము రిపోర్ట్లు కోర్టుకు సబ్మిట్ చేస్తే అది నిజంగా జరిగితే న్యాయం దొరుకుతుంది, దోషికి శిక్ష పడుతుంది. కానీ నువ్వు 3 నెలల 6 నెలల తర్వాత ఏడికెళ్ళి తేవాలి రిపోర్ట్లు. సో యూఆర్ వేస్టింగ్ పబ్లిక్ రిసోర్సెస్ కదా, ప్రజల టైంని, ఆ పోలీసులకు ఇచ్చే జీతాలని, ఆ టైంని వాళ్ళు వేరే నిజంగా ఇష్యూ కోసం కొట్లాడతారు కదా. కాబట్టి సంఘటన జరగగానే కంప్లైంట్ చేయకపోతే ఆ కేసుకు విలువ లేదు కాబట్టి తీసుకోకూడదు. అది మోస్ట్లీ 99% అది ఫేకే ఉంటుంది. ఆఫ్టర్ 3 months 6 months తర్వాత వచ్చిందంటే 99% ఫేకే ఉంటుంది. ఒకవేళ నిజంగా జరిగినా కానీ ఆఫ్టర్ 3 months 6 months తర్వాత వచ్చినావంటే నువ్వు దాన్ని, ఆ నేరాన్ని అంగీకరించినావు, యాక్సెప్ట్ చేసినావు, నీకు అది నేరంగా అనిపించలేదు. అప్పుడు అనిపించినప్పుడు ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది? మీరు గృహహింస కేసులు చూడండి, 498A DVC కేసులు చూడండి. వాళ్ళు ఏదో కారణం చేత విడిపోవాలనుకుంటారు వాళ్ళు. ఓకే, అప్పుడు DVC వేస్తారు. ఎప్పుడు జరిగింది అంటే 3 ఏళ్ల కింద జరిగింది అంటారు. మరి 3 ఏళ్ళ అప్పుడు ఏం బీకినావు? సో దోస్ ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్. ఆ చట్టం ఆ వెసులుబాటును తీసేయాలి. సంఘటన జరగగానే కంప్లైంట్ చేయకపోతే తీసుకోము కంప్లైంట్. సింపుల్. ఓకే, అర్థమైందా? సో బొడ్డు నాగభూషణం బ్రదర్, గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ బ్రదర్, గుడ్ వాయిస్, థ్యాంక్ యూ బ్రదర్. నాగభూషణం బ్రదర్. రాజేష్ మామిడిపల్లి ఏమంటారు బ్రదర్, మీ పోరాటం ఫోక్స్ లాంటి చట్టాలను మార్చాలి అంటే నేను కొంచెం ఏకీభవిస్తున్నాను మీతో. పోక్సో ఒకటే కాదు బ్రదర్, పోక్సో సేమ్ థింగ్. ఓకే, 498A గృహహింస చట్టం సేమ్ థింగ్. ఓకే, DVC డొమెస్టిక్ వైలెన్స్, తర్వాత ఏది యొక్క ఉపా చట్టం, ఏది అన్లాఫుల్ యాక్టివిటీస్ ఉంది కదా, దేశద్రోహ చట్టం, అది కూడా ఎలాంటి ఆధారం ఉండదు. ఓకే, సో అరెస్ట్ చేస్తారు, తీసుకుపోతారు. మరి ఒకవేళ తీసుకుపోయినా కానీ, అనుమానాస్పదంగా తీసుకుపోయినా సరే విత్ ఇన్ 3 months or 6 months లోపల ఎవిడెన్స్ ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇక ప్రొఫెసర్ సాయిబాబా గారు ఉన్నారు, 10 ఏళ్ల దాకా వితౌట్ ఎవిడెన్స్ లోపల పెట్టిరు. మొన్న ఆయన కొట్లాడుతుండే పబ్లిక్ ఇష్యూస్ మీద, ఎక్కడ అది బుద్ధిస్ట్ అది ఉన్నది చూడు, దాని పేరేంది, కాశ్మీర్ ఇటు సైడ్ కాకుండా ఇంకో దిక్కు, అది మర్చిపోతే. సో అక్కడ ఆయన పేరు ఏదో సోనం వాంగ్ చుక్కో సంథింగ్ ఏదో ఉంది ఆయన పేరు. సో ఆయన తీసుకోయారు, NIA 6 నెలల్లో ఏం పెట్టిరు. అప్పుడు మళ్ళా అది ఫాల్స్ కేసు అని తీర్పు వస్తే కోర్టులో ఇమ్మీడియట్ గా NIA ఆ కేసును వాపసు తీసుకున్నది. కోర్టు దాకా కూడా, ట్రయల్ దాకా కూడా పోనీయలే. సో ఇట్లా ఆ ఉపా చట్టం కింద ఎవడైతే ప్రశ్నిస్తుండో వాళ్ళకి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అరుంధతి రాయ్ బుక్కర్ ప్రైజ్ అవార్డు విన్నర్. సో ఆమె 10 ఏళ్ల కిందనో ఏమో ఎక్కడో స్పీచ్ ఇచ్చిందని ఇప్పుడు కేసు పెడతా అంటున్నాడు. అది ఏమంటారు, రాజకీయంగా గొంతు నొక్కడానికి వాడుతున్నారు. కాబట్టి ఫస్ట్ థింగ్, జరిగినప్పుడే కంప్లైంట్ ఇవ్వాలి. ఆ అరెస్ట్, ఒకవేళ అక్యూజ్డ్ మాకు ఆధారం లేకున్నా కానీ, మాకు అనుమానాస్పదంగా ఉందంటే అరెస్ట్ చేసినా సరే విత్ ఇన్ 3 months లోపల యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద ఎవిడెన్స్ అని ట్రయల్కి రావాలి. నువ్వు 10 ఏళ్ళు జైలు, ఇప్పుడు ఆధారంతో కేసు పెడితే ఒక మీనింగ్, కానీ
కేవలం అనుమానాస్పదం అనే పేరుతోటి పెట్టేసి వాళ్ళకి ఎప్పుడు 10 ఏళ్ళు శిక్ష చేస్తారు ఎవడన్నా? 10 ఏళ్ళ తర్వాత ఇన్నోసెంట్ అని వదిలేస్తారా? కాదు కదా. సో ఇంకోటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, దాంట్లో కూడా చాలా దుర్వినియోగం జరుగుతుంది. ఈ 4 చట్టాలను ఉన్న లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. లేకపోతే అమాయకులు బలి అవుతూనే ఉంటారు. దాంట్లో ఎవరైనా బలి కావచ్చు. ఓకే, కానీ ముఖ్యమంత్రి గారు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి అన్ని విషయాల మీద సమానంగా స్పందించాలి. నిజంగా దాని జెన్యూనిటీ ఏంది అని. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు? నిమిత్త మాత్రులు. ఈవెన్ కోర్టులైనా ఏం చేస్తాయి? ఉన్న చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తాయి. కానీ చట్టాలను మార్చే శక్తి ఎవరికి ఉంది? ముఖ్యమంత్రి గారికి ఉంది, లా మేకర్స్కి ఉంది, శాసనసభ్యులకు ఉంది, పార్లమెంటు సభ్యులకు ఉన్నది, ప్రధానమంత్రికి ఉన్నది, ప్రెసిడెంట్కి ఉన్నది. అవునా కదా? కాబట్టి ఆ చట్టాలని చట్టం మారిస్తే ఏ చట్టం వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు వీళ్ళు. కాబట్టి చట్టంలో లోపం ఉంటే వీళ్ళు ఏం చేయగలుగుతారు? కాబట్టి దయచేసి ఒక ముఖ్యమంత్రి గారు ఒక మాట్లాడే ముందు దాంట్లో నిజంగా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం కాదు. నువ్వు కూడా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అంటే కలవది. పోలీసు వాళ్ళు చేస్తారు, న్యాయ వ్యవస్థ చేస్తుంది చట్టాన్ని ఇంప్లిమెంటేషన్. కానీ చట్టంలో ఉన్న లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. అది నిజంగా జరిగిందా లేదా అనేది విత్ కన్సెంట్, విత్ పేరెంట్స్ కన్సెంట్, పేరెంట్సే పంపిస్తే అయితే నువ్వు మైనర్గా ట్రీట్ చేస్తా అంటే ఫస్ట్ పేరెంట్స్ శిక్షించు. లేదు ఆ చట్టంలో లోపం ఉంటే ఫస్ట్ చట్టాన్ని సరిదిద్దు. కానీ నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ లెక్క మాట్లాడుతా అంటే చూస్తూ అది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు. సేమ్ థింగ్ విత్ ప్రైమ్ మినిస్టర్ గారు. ఓకే, సో బొడ్డు నాగభూషణం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. శ్రీహరి గొడిసెల వీళ్ళందరూ ఎట్లా తయారైన ఈ మీడియాని తన్నాలనిపిస్తుంది నాకు. అందరు దొంగ నా కొడుకులు తయారైన. ఓకే, ఇక అలా అందరికంటే ఫస్ట్ అందులో నిలబడుతున్నాను. ఇది మీడియా కాదు కానీ ఇప్పుడు ఈ తెలంగాణ శ్యామ అంటే అందరికంటే ముందు నిలబడుతుంది. ముందు వాళ్ళు ఉన్నాడు, ముందు వరుసలు ఉన్నాడు. విప్లవశ్రీ అని రకరకాల. ఓకే, ఒక్క ఇష్యూ బేస్డ్ కొట్లాడరు. ఓకే, వాళ్ళకి ఈ బీఆర్ఎస్ ఏమంటారు కార్యకర్తలు లెక్క పని చేస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ వాడు దోసుకునే మస్తున్నాయి కదా, చిల్లర ఇస్తున్నాడు. ఇక వీళ్ళు దేని మీద ఎట్లా స్పందించమంటే వాడు స్పందిస్తున్నారు. చిల్లర బ్యాచ్. శ్రీహరి గొడిసెల చెప్పకపోతే బీజేపీకి ఎంత క్యాముడు పోయినా చెప్పకపోతే చెప్పుతోడు కొడతా. ఎవడిచ్చిండు నాకు పైసలు, ఎక్కడికి వెళ్ళి ఇచ్చిండు చూపెట్టకపోతే, ఒక ట్రాన్సాక్షన్ ఇచ్చినోంది కానీ నా అకౌంట్లోకి వెళ్ళి కానీ చూపెట్టకపోతే నువ్వు అమ్మ కుట్టనట్టు. శ్రీహరి గొడిసెల అవుల నా కొడుక, బీజేపీకి ఏం సంబంధం రా? నేను అందరికీ ఈ పోక్సో విషయంలో జానీ మాస్టర్ కేసులో కూడా ఇట్లనే మాట్లాడి. నేను ఆ పోరికి 15 ఏళ్ళు నిండకపోతే దాన్ని ఎందుకు పని చేయనిచ్చిర్రా? ఎందుకు డాన్స్ మాస్టర్ దానికి అవకాశం ఇచ్చిర్రు? అది బాల కార్మిక చట్టాలు వర్తించాయా? వాళ్ళ అయ్యవ 15 మైనర్ పిల్లని ఎట్లా వదిలేసింది ఒంటరిగా? వాళ్ళతో కలిసి అవకాశం ఎట్లా ఇప్పించింది వాళ్ళ అమ్మని వాళ్ళు ఫస్ట్ లోపలేయాలి. దిగంబర్ కాంబ్లే బ్రదర్ విషయంలో ఇంతకంటే ఎక్కువ కొట్లాడిన నేను. ఐ డోంట్ కేర్. భగీరథ్ నాకు తెలుసా? భగీరథ్ నాకు పరిచయమా? మాట్లాడిందా బండి సంజయ్ తోటి? సిగ్గుశరం లేదు. శ్రీహరి గొడిసెల అని పెట్టుకున్నావు, సిగ్గుశరం లేదు. ఐఎమ్ ఫైట్. ఇవాళ భగీరథ్కి అయింది, మొన్న దిగంబర్ కాంబ్లే బ్రదర్కి అయింది, అంతకుముందు జానీ మాస్టర్కి అయింది. వీళ్ళు పరిచయం ఉన్న పేర్లు, వీళ్ళు ఫేమస్ అయింది కాబట్టి బయటకు వచ్చినాయి. కానీ ఇట్లా లేని అనేక మంది. నేను మొన్న చెప్పిన ఎగ్జాంపుల్ ఆనందరావు అని ఆయన బ్రదరు, ఆయన చెక్ బౌన్స్ కేసులో లోపల పెట్టిర్రు. చర్రపల్లి జైలు 3 రోజులు ఉండేసి వచ్చిండు. వాళ్ళంతా నిజంగా నేరం చేసిన ఎవరు లేడన్నా లోపలని అన్నాడు బ్రదర్. అందులో ఒక టీచరు ఆ పిల్ల బాయ్ ఫ్రెండ్ తోటి తిరుక్కుంటా సికింద్రాబాద్ లా. సో ఆ పిల్ల చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే సార్ బెదిరిస్తే నువ్వు తిరుగుతున్నావు మీ అమ్మకి చెప్తా అంటే ఈ పిల్లనే పోయి వాళ్ళ అమ్మకి ఉల్టా చెప్పింది. సార్ ఏడనంట ఆడ టచ్ చేసిండు, ఏ టచ్ చేసిండు అని తీసుకుపోయిన లోపలేసిర్రు. ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. ఆయనకు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, ఎంత బాధపడుతున్నారు. రేపు నిన్నేస్తారు అయ్యా శ్రీహరి గొడిసెల, నిన్ను కూడా వేస్తారు లోపల ఫేక్ కేసు పెట్టి. అప్పుడు నీ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు? నిన్ను కన్నా తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే నువ్వు కన్నా బిడ్డలు కావచ్చు. అవులా నా కొడుక, నాకేం సంబంధం రా భగీరథ్ తోటి? మరి పోనీ నువ్వు అన్నది కరెక్ట్ అయితే చూపెట్టు, ఎవడిచ్చిండో ఎక్కడి నుంచి ఇచ్చిండో ఏదైనా ఆధారం తీసుకురా. సిగ్గుశరం లేదు. ఎవడు మాట్లాడితే వాని మీద ఇట్లా. నేను ఇష్యూ బేస్డ్ మాట్లాడుతున్నా, నాకు బీజేపీతో సంబంధం లేదు. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, బీజేపీ వాళ్ళు చేయని దుర్మార్గాలు లేవు. వేరే రాష్ట్రాల్లో
వాళ్ళని ఎవడు తప్పు చేసినా బ్రదర్, రాజేష్ మామిడిపల్లి బ్రదర్, వాడు తప్పు చేస్తే వాడిని ఎక్స్పోజ్ చేస్తున్నాం, అంత కొట్లాడుతున్నాం. వాడు తప్పు చేసింది కాబట్టి మనం చేద్దామనడం కరెక్ట్ కాదు. ఓకే, వాడిని సరిదిద్దుదాం, వాని తప్పులను ఎక్స్పోజ్ చేద్దాం. ఓకే, వాటిని చట్టాలు లోపాలను సరిదిద్దుదాం. వాడు తప్పు చేస్తే వాడిని తిడతలేమా, బుల్డోజర్ రాజ్యం అంటలేమా, ఇంకోటి అంటలేమా?